పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే తెలంగాణకు వచ్చారు, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు, పార్టీ కార్యాచరణ కోసం పార్టీ సమావేశమయ్యారు. అలాగే ఇక్కడ ఎవరికి ఏం చెప్పాలో, ఎవరితో ఏం మాట్లాడాలో అన్ని రకాలుగా కూడా మాట్లాడారు. సరే, రాజకీయ పార్టీలుగా తాము ఒక రాష్ట్రంలో ఉండాలి అనుకుంటే ఉంటారు. ఎందుకంటే గతంలో ఆయన కేరళ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, అదేవిధంగా ఇక్కడికి తెలంగాణకు కూడా వచ్చారు. బట్ కానీ తెలంగాణకు రావడం మాత్రమే ఇది ఒక పెద్ద విషయంలాగా, తెలంగాణకు రాకూడదు అన్నట్టుగా జరిగిన రాద్ధాంతం ఏదైతే ఉందో ఇది రాజకీయ రాద్ధాంతం మాత్రమే అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సరే, అది రాజకీయంగా ఆ పార్టీలు చూసుకుంటాయి. ఇక్కడ నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. మొన్న నేను ఏదైతే మాట్లాడానో దాని గురించి వచ్చిన స్పందన చూస్తే నిజంగా ఇంతమంది బాధ పెట్టుకున్నారా, ఈ ప్రాంతాల విద్వేషాల మధ్య ఇంతమంది నలిగిపోతున్నారా అనిపించింది. ఎన్ఆర్ఐలు అనేక ప్రాంతాల నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు చేసిన మెయిల్స్, మెసేజెస్, కాల్స్, నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ల పాటు మా గుండెల్లో గూడు కట్టుకున్న బాధని ఈరోజు మీ రూపంలో మీరు వ్యక్తం చేసిన తర్వాత మా గుండెల భారం తీరింది. కనీసం ఒక్కరైనా మాట్లాడారు అని నాకు అందరూ ఇచ్చిన దీవెనలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.